నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు ఎక్స్పర్ట్ చంద్రమౌళి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. చంద్రమౌళి గారు నమస్తే అండి. నమస్తే. వాస్తు ఎక్స్పర్ట్ గా మీరు ప్లేసెస్ కే వెళ్ళి, ఇళ్లకు గానీ బిజినెస్ ప్లేసెస్ కి కానీ వెళ్ళి ఖచ్చితంగా మీరు చూస్తారు అక్కడ ఏంటి పరిస్థితి ఉంది, నెగటివ్ ఎనర్జీ ఏ రేంజ్ లో ఉంది. మనం లాస్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం, జియోపతిక్ స్ట్రెస్ ఒకవేళ ఉంటే ఆ ల్యాండ్ కి సంబంధించి, ఆ ఇంటికి సంబంధించి ఉంటే డెఫినెట్ గా ఇట్లాంటి ఒక రాడ్స్ రూపంలో కూడా వాటి ఆ ఇబ్బంది నుంచి బయటపడేటటువంటి పరిస్థితి కల్పించే విధానం ఉంది అనేది చెప్పారు. అయితే ఆ వీడియోలో చెప్తున్నప్పుడు సోల్స్ అనేవి ఉంటాయి ఇంట్లో, పాజిటివ్ సోల్స్ ఉంటాయి, నెగటివ్ సోల్స్ కూడా ఉంటాయి అనేది మీరు చెప్పారు. మరి ఎట్లా గుర్తిస్తారు మన ఇంట్లో నెగటివ్ సోల్స్ ఉన్నాయి? ఒక్కొక్కసారి కొంతమంది చెప్తుంటారండి, నాకు కాల్స్ వస్తుంటాయి, బ్యాడ్ స్మెల్ వస్తుందండి ఇంట్లో, ఆల్ ఆఫ్ అ సడన్ వస్తుంది, అస్తమానం కాదు, ఆల్ ఆఫ్ అ సడన్ వస్తుంది. లేకపోతే కొంతమందికి అది అనిపిస్తుందో ఏమో, ఏదో బ్లాక్ కలర్ ఒక షాడో ఒకటి ఏదో ఫాలో చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇట్లాంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్. అయితే అది ఇంట్లో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మరు. నీ భ్రమ, నీకు నిద్ర లేదు, నీకు తెక్కలేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడి వచ్చిన వాళ్ళకి తెలుసు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎంత బాధపడతారు. మన ఇంట్లో వాళ్ళే మనల్ని నమ్మకపోతే బయట ఎవరు నమ్ముతాడు మనల్ని? మనం చూసేది నేను నిజంగానే ఫోబియాలో ఉన్నానా? ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్స్ లో ఉంటారు. దీనికి ఎండ్ కార్డ్ పడాలి అని అంటే మీ స్టడీ ప్రకారం మీరు ఏం చెప్తారు? ఒక ఫోటో చాలు. అవునా? ఫోటో, సెల్ఫీ ఫోటో తీసి పంపండి. కింద స్క్రోల్ అయ్యే నంబర్స్ ఉన్నాయి కదా, సెల్ఫీ ఫోటో తీసి పంపిస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందా లేదా తెలిసిపోతుంది. వెంటనే వాళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అసలు చెప్పే పనే లేదు. నేనే చెప్పేస్తాను 100%. ఇది ఈ రోజు కొత్తగా చేసింది ఏం లేదు కదా, దాదాపు 4-5 years నుంచి చేస్తున్నాను. ఇది చాలా మందికి ఒక్కరు కూడా ప్రాబ్లం లేదు అసలు ఎవరికి. సోల్స్ అందరినీ ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే సోల్ తీసేస్తాం ఉంటే, లేకపోతే ఏముండదు. మిషన్ చెప్పేస్తుంది కదా, అందులో అబద్ధం ఆలోచన అవసరం లేదు. ఏదో ఉన్నదాన్ని లేదని చూపించడం, లేదని ఉన్నది చూపించడం, అదంతా ఏముండదు మిషన్ లో. వెంటనే చెప్పేస్తుంది అది. ఎక్కడున్నది కూడా తెలిసిపోతుంది. ఇంట్లో ఎక్కడుంది అసలు ఫస్ట్ ఏంటంటే మన ఇంటికి వస్తుంది. ఇంట్లో ఉన్న తర్వాత అంటే ఏంటంటే నెగిటివ్ ఉన్న చోట సోల్స్ వస్తాయి. నీట్నెస్ లేకపోవడం ఒకటి. మన ఇంట్లో స్ట్రెస్, కింది నుంచి భూమి నుంచి వచ్చే స్ట్రెస్ ఎక్కువైపోయి వాటికి ఏంటంటే అదే ఆహారం కదా. సోల్స్ కి ఏదే ఆహారము, నెగటివే దానికి ఆహారం. నెగటివ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటది. వెంటనే ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో అక్కడ అసలు ఉండదు. అందుకని ఆ సోల్ అనేది బ్యాడ్ సోల్స్ అంటాం దాన్ని. ఆ బ్యాడ్ సోల్ వస్తే బ్యాడ్ సోల్ ఏం చేస్తుంది, చాలా మందికి అసలు ఈ విషయం చెప్పకూడదు. నేను రీసెంట్ గా మా మామయ్య వాళ్ళు ఉన్నారు ఊర్లో. ఆమెకి మా అక్కకి, అక్క మామ అంటాం వాళ్ళు, జస్ట్ రిలేషన్. అయితే ఆమెకు చేశారు, మొత్తం బెడ్ అయిపోయింది ఆమె. బెడ్ ఇంకా ఏజ్ చూస్తే 42-43 years, చిన్న వయసే. పిల్లలు ఉన్నారు, అంతా ఉన్నారు. బెడ్ ఆమె బెడ్ అయిపోయింది ఇంకా. అసలు మొత్తం కాళ్ళు ఏం పని చేయట్లేదు, జస్ట్ మనిషి ఉందంటే కూర్చొని ఉంటారు. బ్లాక్ మ్యాజిక్ చేశారు, వశీకరణం చేశారు. ఇది ఎట్లా చేశారంటే, వాళ్ళ ఇంట్లో చెట్లు ఉంటాయి కదా, ఇంటి పక్కన 2 చెట్లు ఉంటాయి, పూల మొక్కలు వేసుకొని ఉంటాం. అది ఏం చేస్తారంటే వాళ్ళు ఒక లిక్విడ్ ఉంటుంది, మనం వశీకరణం లిక్విడ్ అని, ఆ లిక్విడ్ వచ్చేసి ఆ చెట్లలో పోసి వెళ్ళిపోయారు. ఈమె ఏం చేస్తారు, మార్నింగ్ లేచిన వెంటనే ఇంటి ముందు ఊడ్చి తుడిచి ముగ్గులు వేసుకోవడం మీద అంతా చేస్తారు. అది చేసినప్పుడు ఆ లిక్విడ్ ఏం చేస్తుందంటే వీళ్ళ చెట్ల ద్వారా అది వచ్చేస్తుంది. చెట్ల ద్వారా అది ఆక్సిజన్ మనం తీసుకుంటుంటాం కదా, దాని ద్వారా తీసుకుంది అది. అంత ఆ పవర్ వచ్చింది. నేను చెట్లకు చెక్ చేశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేశాను. అది దాని ద్వారా వచ్చింది. అది ఓకే, కనిపెట్టాము. అక్కడ వరకు అంత అయింది. వీళ్ళ ఎవరైతే మా మామయ్య ఉన్నారో, ఆమె కొంచెం అమ్మమ్మ అవుతుంది, ఆమెకు కూడా సోల్ ప్రభావం. ఈమెకు సోల్ ఉంది, వశీకరణం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఆమెకు కూడా కొంచెం ఏజ్డ్ ఆమె కొంచెం బాగానే తిరుగుతున్నారు, అన్ని విధాలుగా బాగుంది, అంతా ఓకే. కానీ ఆమెకు సోల్ ఉంది. ఎవరంటే ఈమె హస్బెండ్ చనిపోయారు, తాతయ్య అవుతారు, చనిపోయారు ఆయన. అయితే ఇట్లా అని చెప్పి చూశాను. అతనికి ఏమో, మా మామయ్యకి అయితే ఏం లేదు. అయితే ఈమెకుంది, ఆమెకుంది, ఇట్లా ఉందని చెప్పాను. ఇట్లా రాడ్స్ ఇంత రేట్ అవుతాయి ఇదంతా అని చెప్పాను. మరి ఆయన ఏ విధంగా తీసుకున్నాడో నాకు తెలియదు. నమ్మలేదా?
నమ్మలేదు, పెట్టించుకోలేదు. అంత ఓకే అండి, ఇదంతా చెప్పాను, అంత బాగుంది, చేయించుకోలేదు. 6 months అయిపోయింది. నేను సరే అని లైట్ తీసుకున్నాను, ఓకే అయిపోయింది. 3 days బ్యాక్ చనిపోయింది మా అమ్మమ్మ అవుతారు ఆమె. నేను చెప్పాను ఇట్లా ఆమెకు సోల్ ఉంది మామయ్య, మీరు ఆమెకు తీసేయాలి, కుదరకపోతే చెప్పు నేను చేస్తాను, అమౌంట్ పెట్టేనా అంటే. ఫస్ట్ అతను చెయ్యల్లుడు అంటే మనం చేస్తాం, ఫస్ట్. ఇప్పుడు ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ ఉన్నాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మరి ఏదన్నా మనీ కోసం చేస్తున్నా అనుకున్నాడో ఎందుకు అనుకున్నాడో నాకు తెలియదు, చెప్పలేదు, అసలు ఊసే తీయలేదు. అసలు ఇంట్లో వాళ్ళంటే ఒక ఇంత ఇది ఉంటుందండి, ఏం చెప్తారులే అనుకున్నాడు, పొరుగింటి పిల్లకు రుచి అనేది కదా. సాడ్. ఆమె అంత ఏజ్ లో ఊరేసుకొని చనిపోవాల్సిన అవసరమే లేదు, సూసైడ్ చేసుకున్నారు. ఊరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు వాళ్ళు, ఊరికి వెళ్ళింది, జస్ట్ క్యాజువల్ గా వెళ్ళింది, అన్ని విధాలుగా వెళ్ళింది, అక్కడ ఊరు వెళ్ళింది. ఎందుకు చేసుకుంటారు అంటే ఈ సూసైడ్లు కానీ ఇట్లాంటివన్నీ, అంటే ఒక సోల్ ఉంది అంటే ఆ సోల్ వలన, ఆ సోల్ వచ్చిన సోల్ ఏదైతే ఉందో తీసుకు వెళ్ళాలని చూస్తుంటది ఇక్కడ ఉన్న వ్యక్తుల్ని. అందుకనే మనుషుల సోల్స్ కానీ ఇంట్లో సోల్స్ కానీ లేకుండా చేసుకోవాలి. మళ్ళీ బాధపడుతూ ఫోన్ చేశాడు, ఇట్లా మీ అమ్మమ్మ ఇట్లా అయింది అని. నేను చెప్పాను కదా మామయ్య అంతే, నేను కూడా వెళ్ళలేదు, అంటే నేను బెంగళూరులో ఉన్నాను. అప్పుడు ఫోన్ చేశాడు ఇట్లా అయింది. సాడ్ అండి, సాడ్. ఇప్పుడు అన్ని అయిపోయాక 3 days అయింది, ఈ రోజుకు 3 days అయింది. అది 3 రోజులు ఏదో వేస్తున్నారు, మార్నింగ్ చెప్పారు. మా మిస్సెస్ వాళ్ళందరూ వెళ్ళారు, మొన్న ఊరు వెళ్ళారు అందరు. అట్లా అంటే అంతదాకా తెచ్చుకోవద్దు, ఏమి లేకున్న వాళ్ళు కూడా ఒక 6 to 10 రాడ్స్ అవి పెట్టుకుంటే మన పైన ఏది రాకుండా ఉంటుంది. అది నేను చెప్పేది. ఎందుకంటే ఇక్కడ ఏదో డబ్బు కోసమో ఏదైనా కోసమో ఈడేమో కోట్లు ఖర్చు చేయట్లేదు, కానీ ఇప్పుడు మనిషి పోయిన తర్వాత తిరిగి వస్తుందా? తిరిగి రాదు. ఇప్పుడు ఎన్నో కామెంట్స్ చేసుకోవచ్చు, ఎన్నో, ఎవరికి నాకు పోయింది ఏమీ లేదు. నా బిజినెస్ లన్నీ బాగున్నాయి. ఒకప్పుడు నేను జీరో, అంటే ఒక బిజినెస్ లన్నీ చేసి కూడా రోడ్ మీదకి వచ్చాను నేను. ఎవరు చేసిన వాళ్ళు లేరు, నాకు ఎవరు సహాయపడిన లేరు. ఇప్పుడు నేను మా మామయ్య గురించి చెప్పాను, బాగా డబ్బున్న వ్యక్తి, SBI బ్యాంక్ లో చేస్తాడు క్లర్క్ గా, అన్ని బాగానే ఉన్నాయి, ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు, అన్ని బాగున్నాయి, కానీ ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు లేరు, చెయ్యరు, చేయలేదు. నా అనుభవపూర్వకంగా చెప్తున్నారు, అంటే చేయలేదు. సరే ఏమనుకున్నారో నాకు తెలియదు. ఓకే, నో ప్రాబ్లం. మనం ఇంతమంది చేస్తున్నాం, అందరు బాగున్నారు, చాలా హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నాను, అందరు బాగున్నారు, అందరూ అలా బాగుండాలి. సో కనిపెట్టే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో గనక అండ్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, ఇళ్ల లోపలికి వెళ్ళి లాక్ చేసుకుని ఉంటున్నారు, బయటికి రావట్లేదు, వెలుగుని చూడడానికి భయపడుతున్నారు, అప్పుడు కూడా ఇదేనా? ఇదే ఉంటది ఖచ్చితంగా. నైట్ 9 తర్వాత మనకు రాక్షస కాలం అంటారు, దుష్ట శక్తుల కాలం అంటారు. ఆ టైంలో నైట్ 11 నుంచి మాక్సిమం 11, 12, 3 వరకు గనక ఒకవేళ ఏదైనా ఇబ్బంది పడి నిద్రలు రాకపోవడం, అంటే స్టార్టింగ్ స్టేజ్ లో నిద్ర పట్టదు కొంతమందికి, జెంట్స్ కైనా లేడీస్ కైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే, ఆ టైంలో నిద్ర పట్టకపోతే గనక అది అటాక్ చేసినట్లే. అట్లా అది ఒకసారి గుర్తు పెట్టుకొని, ఒకసారి మీరేమన్నా ఫోటో పెడితే చాలు, నేనేమో రావాలి మీ ఇంటికి వచ్చి చూడాలి అని ఏం లేదు. ఇంటింటికి రూమ్ కు ఫొటోస్ పెట్టినా కూడా, నేను ఇప్పుడు కన్సల్టేషన్ లో ఇప్పుడు ఇంత ముందు ఇవన్నీ తీసుకోకపోతున్నాను. కన్సల్టేషన్ లో ఏం చేస్తున్నామంటే వాళ్ళ పేరు, వాళ్ళ మ్యారేజ్ డేటు, వాళ్ళ యొక్క నెగటివ్ ఎనర్జీ చెక్ చేయడానికి వాళ్ళ ఫోటో, వాళ్ళ ఇంట్లో రూమ్ కు ఫొటోస్, ఇవన్నీ తీసుకొని వాళ్ళ చెక్ చేసి అవన్నీ చెప్తున్నాం క్లియర్ గా. ఉంది ప్రాబ్లం, ఒకవేళ ప్రాబ్లం లేకుంటే కనుక ఈ ప్రాబ్లం లేదు, బానే ఉంది, గో హెడ్ అని చెప్తున్నాం. ఒకవేళ వాళ్ళు ఇల్యూజన్ లో ఉన్నారనుకోండి, ఏదో ఉన్నట్టు భావిస్తున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, అప్పుడు కూడా చెప్తారా? చెప్తాను. ఇప్పుడు దాన్ని ఏదో మనం బిజినెస్ చేయాలి మీ దగ్గర, నాకు అసలు టైమే లేదు, కూడా నాకు లేదు. నాకు నా ఇన్కమ్స్ చాలా ఉన్నాయి, నాకు వస్తున్నాయి. ఇదేంటంటే ఈ పరిస్థితిలో ఇబ్బందులు పెట్టి మీకు ఉంది ఖచ్చితంగా అని భయపెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వాళ్ళకే తెలిసిపోతుంది. ఆల్రెడీ నాకు ఇంత ముందు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నాను అని తెలిసిపోతుంది. ఇది అటాక్ చేసేది, సోల్ ఎఫెక్ట్ అటాక్ చేసేది నైట్ 11, 12 తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది. మళ్ళీ డే లో బాగానే ఉంటారు. ఇప్పుడు ఒకసారి వాళ్ళ ఇష్టం, వాళ్ళకు ఏదో మాట్లాడేస్తారు తెలియకుండానే మొత్తం బాగా గట్టి గట్టిగా అరచడం, గట్టి గట్టిగా మాట్లాడాలు, మళ్ళీ తర్వాత నేనే మాట్లాడానా అన్న ఇదిలో ఉంటుంది. అది సోల్ ఎఫెక్ట్. దాని నుంచి బయటపడే విధానాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మీరు రావటం కానీ మీరు అన్నట్టుగా ఫోటోలు చూసి కూడా రెమెడీస్ ఏం చేసుకోవాలనేది ఖచ్చితంగా చెప్తాను. ఎన్నాళ్ళలో రిజల్ట్ ఉంటుంది అనుకోవచ్చు?
వెంటనే స్పాట్ లో వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో పవర్ అనేది తీసుకొని మెల్లిమెల్లిగా ఒక 3 months తర్వాత నుంచి ఇంకా సూపర్ గా ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి డౌన్ ఫాల్ కానియదు. అది మనం ఏదైతే రెమెడీ చేస్తామో ఆ రోజు నుంచి డౌన్ ఫాల్ కానియదు. ఆ రోజు నుంచి పవర్ స్టార్ట్ అయిపోయి ఇంకా ఫుల్ ఎనర్జీ 3 months నుంచి చాలా ఫుల్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి ఆ మర్యాదలు గానీ అవి గానీ చాలా దొరుకుతాయి. ఎక్కువ పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు బాగుంటున్నాయి. నేను చూశాను జనాల్లో ఉన్న వాళ్ళకి నరదృష్టి రూపంలో. ఇంకొకటి ఏంటంటే ఈయనకు ప్రత్యర్థులు ఉంటారు, వాళ్ళు ఏదన్నా చేపియడం గానీ ఇవన్నీ చేపియడం గానీ కూడా చాలా మంది చూశాను. అవి కూడా డెఫినెట్ గా దాని నుంచి ఆ ప్రాబ్లం నుంచి బయట పడచ్చు, చాలా ఈజీగా పడేయచ్చు. ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఈజీగా చేయొచ్చు, ఈజీగా అయిపోతుంది. రైట్. ఇటువంటి సమస్యలతో ఉన్నాం మేము, ఎటు వెళ్ళాలో మాకు తెలియట్లేదు అన్న సందర్భంలో ఖచ్చితంగా చంద్రమౌళి గారిని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి, చాలా ఈజీగా బయటపడచ్చు అని చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, హెల్ప్ ని తీసుకోవచ్చు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.